నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ నేతలతో దిశానిర్దేశం చేశారు. అయితే ఈ నెల, వచ్చే నెల 2 నెలలు కలిపి ప్రజల్లోకి వెళ్ళాలని వాళ్ళ నేతలతో సమావేశమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రతి విద్యార్థులకి జాబ్ కావాలి అని చెప్పి పోరాటం చేద్దాము, ఫీజు రియంబర్స్మెంట్ కూడా వాళ్ళు బయట పెట్టేశారు అన్న వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం బయట పెట్టిందని. అయితే ఇది ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి మాట్లాడదాం, ప్రతి ఒక్క విద్యార్థులకి ఉద్యోగం వచ్చేలా మనం కల్పన చేద్దాం అని ప్రజల్లోకి వెళదామని వీళ్ళు దిశానిర్దేశ కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క వాళ్ళు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. అయితే ఇక ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారో ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులకు. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేతలతో సమావేశం అవటం అంటే ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థులకి ఉద్యోగాలు కావాలని, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి అని వాళ్ళు ఒక దిశానిర్దేశ కార్యక్రమం చేపడుతున్నారు. అయితే మరో పక్కేమో బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అయితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఏం సార్, వీళ్ళు ఏ విధంగా చూస్తున్నాయి, ఎలా చూడాలి దీన్ని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు యువతని తప్పుదోవ పట్టించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించాడు. ఏం చెప్పాడంటే, కిందటిసారి కూడా నేను 16 నెలలు జైల్లో ఉండటం వలన ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు యువత అంటే జన్జీ 2000 తర్వాత పుట్టిన యూత్ మీరంతాను ఏదంటే అది చేయగలరు అని చెప్పి రెచ్చగొడుతూ, మీరు ఏదంటే అది చేయండి, మీరు జైళ్ళకి వెళ్తే కూడా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, అంటే ఎవరు ఎంతకాలం ఉంటే దాన్ని బట్టి ఇక ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, మంత్రి అవుతారని ఆయన ఒక ప్రేరణ, అంటే వాళ్ళని ఒక రకమైన టెంప్టేషన్కి గురి చేశాడు. దీని మూలాన యూత్ అనుకుంటున్నారు జైలుకి వెళ్ళటమే ఒక పెద్ద క్వాలిఫికేషన్, అర్హత అనుకుంటున్నారు. అట్లా భావించే కొండారెడ్డి అని ఇప్పుడు వైజాగ్లో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యవర్గ సభ్యుడు, అధ్యక్షుడు, అతను డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. ఆ డ్రగ్స్ కూడా ఏదో ఈ గంజాయి ఇలాంటివి కాదు, సింథటిక్ డ్రగ్స్. బెంగళూరు నుంచి ఆ డ్రగ్స్ తెప్పించడానికి ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. వాళ్ళు కూడా స్టూడెంట్సే. అవును, వాళ్ళ బ్యాగుల్లో కూడా ఉన్నాయని మనకు వస్తున్న సమాచారం సార్. చిన్న పిల్లల బ్యాగ్. అవును, వైజాగ్లో చిన్న బ్యాగులే కాదు, వీళ్ళు ఒక హర్షవర్ధన్ నాయుడు అని ఒక కుర్రాడిని, ఇతనేమో బీటెక్ చదువుతున్నాడు, కొండారెడ్డి ఎంబీఏ సెకండ్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీలో, ఇతనేమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. శాంతన్ అనే ఒక అతన్ని వీళ్ళు ఎల్ఎస్డి అని, అది కెమికల్ అనమాట, సింథటిక్ డ్రగ్, చాలా హై పవర్ డ్రగ్స్, వీటిని ఫ్లైట్లో పంపి తెప్పిస్తున్నాడు, ట్రైన్ ద్వారా తెప్పిస్తున్నాడు. ఇది మొత్తం ఇతను తెప్పించడమే కాకుండా స్టూడెంట్స్కి, కొంతమంది ప్రొఫెషనల్స్కి అమ్ముతున్నాడు. రెండోది ఏంటంటే ఈ అక్రమ రవాణా చేస్తున్నారు. దీనన్నిటి మీద కూడా నిఘా విభాగం వాళ్ళు వైజాగ్లో ఇక్కడ మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపాం, ఆపాం అని, అంతకన్నా పవర్ఫుల్ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాళ్ళు కొంతకాలంగా నిఘా పెడితే వీళ్ళ ఫోన్ల మీద దొరికారు. ఇతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, బెంగళూరు నుంచి శాంతన్ అనే వ్యక్తి తీసుకొస్తా ఉన్నాడు. దిగాడు. అతను దిగిన తర్వాత ఆ డ్రగ్ ఇతను హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండగానే పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా. దీని అంతటికీ కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జైళ్ళకి వెళ్తే కూడా మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది, అదే ఒక ప్రధాన అర్హత అని చెబితే వాళ్ళు ఇలా ఉపయోగించుకుంటున్నారు. ఇది చేస్తే కూడా జైలుకి పంపుతారు కదా. ఇంకోటి ఏంటంటే, ఆయన ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన పనుల్లో ఉండొద్దు, మీరు ఇలాంటి దాని వలన పార్టీకి అప్రతిష్ట వస్తుంది, మీ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది, ఇలాంటి నేరాల్లో ఉంటే రేపు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా ఎక్కడికైనా కూడా, ఈవెన్ ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటే కూడా డ్రగ్ పెడలర్గా, డ్రగ్ ఎడిక్ట్గా ఉండి వీళ్ళ మీద కేసులు బుక్ అయిన తర్వాత అది వాళ్ళ రికార్డులో ఉంటుంది. రేపు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈవెన్ ప్రైవేటు జాబులు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళ పర్సనల్లో వీళ్ళ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా అని చూసినప్పుడు అందులో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థ వచ్చేసింది. కొట్టగానే పేరు అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి సంబంధించిన హిస్టరీ అంతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ప్రేరణ ఇవ్వటం అనేది కూడా తప్పు. ఆయన జైల్లో ఆర్థిక నేరాలు చేసి 16 నెలలు ఉండనంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మాటలకు మోసపోయి 2019లో ఆయనకి పార్టీకి అధికారం ఇచ్చి 151 స్థానాలు ఇచ్చారంటే అదొక పొరపాటున జరిగిందే తప్ప, మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి వాళ్ళు తమ తప్పును దిద్దుకున్నారు కదా. ఇతనికి అర్హత లేదు, ఇతను ప్రజలను పీడించే మనిషే, ప్రజల యొక్క డబ్బుల్ని తన సొంతానికి పిండుకుని తాగాడని గ్రహించారు కదా. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఉచ్చులు వేసి పిల్లల్ని తప్పుదోవలో పెట్టడం కూడా కొంత కారణం.
ఇప్పుడు మీరు చెప్పారు అతను అనంతపూర్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, తను కూడా ఏమంటాడు 5,000 కోట్లు పెడితే అయిపోద్ది, కానీ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టదు, కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని. జగన్మోహన్ రెడ్డి గారు 9 లక్షల కోట్ల పైగా అప్పు చేసిన వ్యక్తి, మరి అలాంటప్పుడు 5,000 కోట్లు కనుక ఆ వైద్య కళాశాలల మీద పెట్టుంటే ప్రభుత్వ రంగంలో మరి ఎన్నో 17 కాలేజీలు వచ్చాయి. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు మొదలుపెట్టి కొద్ది ఒక 10% ఖర్చు కూడా పెట్టలే కొన్నిసార్ల. అయినా కూడా వాటిని మేము కాలేజీ అయిపోయింది ఆహా ఓహో అని చూసి ఆ బిల్డింగులు చూసి ముచ్చటపడిపోతున్నారు. ఆ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ స్టెథోస్కోప్లు వేసుకుని మెయిన్ గేట్లలో నుంచి బయటకు వస్తుంది చూసిన ప్రజలు తన్మయత్వంతో మురిసిపోతున్నారని చెబుతున్నాడు. అక్కడ ఏమైనా కాలేజీలు ఉన్నాయా, లేకపోతే హాస్పిటల్స్ ఉన్నాయా, ల్యాబ్స్ ఉన్నాయా, అడ్మిషన్స్ అయినాయా? ఎక్కడా ఏమీ లేదు. అలాగే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా తను వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పకుండా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదని చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది, కానీ వీళ్ళు ఒక పథకం ప్రకారం చేయకుండా ఎక్కడో వీటిని శంకుస్థాపన చేసి రాళ్ళేసి వదిలేస్తే ప్రభుత్వం కనీసం ప్రభుత్వ రంగంలో చేయలేకపోయినా ప్రైవేట్ వాళ్ళతో అయినా చేయించి ప్రభుత్వ నిబంధనల మేరకు అడ్మిషన్లు ఇప్పించవచ్చు, సీట్లు అలాట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ చేద్దామని ప్రయత్నిస్తుంటే దానికి కూడా ఎవరిని రానివ్వకుండా బెదిరిస్తున్నారు. వాళ్ళ టైంలోనే ఒక మెడికల్ హబ్స్ అని ఆయనే టెండర్లు పిలిపించాడు. ప్రైవేటు పార్టీస్ని రండి, మీరు వ్యాపార దృక్పథంతో రండి, మీరు ప్రభుత్వంతో భాగస్వాములు కండి, ఈ 17 సమీకృత మెడికల్ హబ్స్కి వైద్య కేంద్రాల అభివృద్ధికి సహకరించండి ఆయన వాళ్ళ పేపర్లోనే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు ప్రైవేటు పీపీపీ ద్వారా చేస్తామంటే అట్లా చేయడానికి వీల్లేదు, ప్రభుత్వంలోనే చేయాలని. ప్రభుత్వంలో నిధులుంటే ఖచ్చితంగా చేస్తుంది, కానీ అప్పుడు రాక టైం వేస్ట్ చేసుకోవటం అనవసరం. రెండోది, ఆ 17 కాలేజీలు కూడా పీపీపీ ద్వారా చేసినా కూడా అది మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి అనుబంధంగానే ఉంటాయి. వాటి నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి. అడ్మిషన్స్ కూడా నీట్లో వచ్చిన సీట్లు వచ్చిన అభ్యర్థులకే ఇవ్వాలి. ప్రతి దాని మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు పెట్టరు, ప్రైవేట్లోనూ పెట్టనివ్వకుండా విద్యార్థుల విద్యా అవకాశాలను దెబ్బతీయటానికి చేస్తున్న ప్రయత్నం. అదే వాళ్ళకి అంత గనక చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి కాలం అధికారంలో ఉన్నారు, 150 సీట్లు ఉన్నాయి, దిగులు లేదు కదా, ప్రభుత్వం పడిపోద్దన్న భయం కూడా లేదు. మరి అప్పు చేయలేదా అంటే అనేక అప్పులు చేశారు. సార్, ఈ రోజున పులివెందుల్లో మెడికల్ కాలేజీల పరికరాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని అవినాష్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అసలు ప్రైవేటీకరణ చేయటం వేరు, కానీ పులివెందుల్లో కూడా ఆ హాస్పిటల్లో కంప్లీట్ కాలేదు, అది మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఈ 17 కాలేజీలను ఏ తరహాలో అయితే పూర్తి చేస్తారో దాన్ని కూడా అలాగే చేయాలి. అట్లా టెండర్లు పిలిచినప్పుడు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక కనీసం మిగిలిన 16 వదిలేసేయండి, కనీసం పులివెందుల మీద కనుక ఆయన ప్రేమ ఉంటే ఆయనే టెండర్ వేసి అది పూర్తి చేసి ఒక మోడల్గా, అంటే ఒక నమూనాగా, ఆదర్శంగా నేను పులివెందులు తీసుకుని ఇదిగో ఇలా నడుపుతున్నాను, మిగిలిన కూడా ఇలా నడపమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు. ఆయన ఎంత ఫీజు పెడతాడో మిగిలిన కాలేజీలు కూడా అంతే ఫీజు పెట్టమనొచ్చు. అలాగే నేను ఎలా నిర్వహిస్తున్నానో ఆ స్థాయిలో నిర్వహించమని అడగొచ్చు, తప్పలేదు. ఒక బెంచ్ మార్క్ లాగా, అంటే దాన్ని నమూనాగా తీసుకుని మిగిలిన అన్ని కాలేజెస్ ఈ తరహాలో నడపమని ఆదర్శంగా నిలవచ్చు. అది చేయాలి ఇప్పుడు వాళ్ళు. అంతేగాని అవినాష్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మొత్తంగా కాలేజీ ఇచ్చినప్పుడు పరికరాలు కూడా ప్రైవేట్కి వెళ్తాయి. అంతేగాని మనం కాలేజీ ఇచ్చేసి పరికరాలని ఇప్పుడు మేము మా దగ్గరే ఉంచుకుంటామని ప్రభుత్వం చెప్పలేదు కదా. ఇప్పుడు దాన్ని బట్టి ఏ ఏ పరికరాలు ప్రభుత్వ రంగ ద్వారా కొన్నారో అవన్నీ కూడా ప్రైవేట్ దగ్గర నుంచి వసూలు చేస్తుంది. ప్రభుత్వం దాన్ని డిపాజిట్లు తీసుకుంటుంది. ఆల్రెడీ మేము ఇంతరాక పూర్తి చేశాం కాబట్టి ఆ మిగిలినది మాత్రమే మీరు పూర్తి చేయాలి. అది అంతేగాని అవేమి ఉచితంగా ఇవ్వరు, అవన్నీ రికార్డ్ అవుతాయి. ప్రభుత్వం దగ్గర భవనాలు ఎంత నిర్మాణం చేసి ఇచ్చారో కూడా రికార్డ్ చేస్తారు. మిగిలిన నిర్మాణాలకు మాత్రమే ప్రైవేట్ వాళ్ళని అనుమతిస్తారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత ఉందో చూసి దాన్ని బట్టే వాళ్ళకి ఆ ఫీజులు తీసుకునే హక్కు కానీ ఎంతకాలం వీళ్ళకి లీజ్ ఇవ్వాలనే నిర్ణయం అవుతాయి. అంతేగాని అన్నిటికీ సమానంగా అవ్వవు. సపోజ్ ఒకసాట సగం బిల్డింగులు కంప్లీట్ అయినాయి అనుకుందాం ఉదాహరణకి, అట్లాంటప్పుడు కాల పరిమితి తగ్గిస్తారు. ప్రైవేట్ వాళ్ళకి మేనేజ్మెంటు మీకు సగమే కదా మీరు కట్టింది, అంతే. మొత్తం కట్టిన వాళ్ళకి ఒక తరం ఒక రకంగా ఇస్తారు. అంటే ఎంత మేరకు కడతారో అంతే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి లీజ్ పీరియడ్లు ఉంటాయి.
అది అంతే తప్ప గంప కొత్తగా ఏమి ఇవ్వరు ప్రతి కళ్ళు మూసుకుని. ప్రభుత్వంలో వీళ్ళు ఖర్చు చేసినంత రికార్డ్ అవుతుంది, ఎంబీల ద్వారా రికార్డ్ చేస్తారు. రోడ్లు భవనాల శాఖ వాళ్ళు ఏ మెడికల్ కాలేజీల్లో ఎంత ఎస్ఎఫ్టీ కట్టారు, ఎంత ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టారు, ఏ సంస్థకి పే చేశారు, ఇంకా కట్టాల్సింది ఎంత ఉందన్నీ కూడా లెక్క ఉంటాయి. అంతేగాని అదేమి గంప కొత్తగా జరిగే వ్యవహారాలు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ కొండారెడ్డి లాంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఈ స్టూడెంట్ నాయకుల మీద చర్య తీసుకోమని అనాలి. తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విద్యార్థి విభాగం కానీ యువజన విభాగాల వాళ్ళు కానీ ఇలాంటి నేరాలు చేస్తే మేము ఒప్పుకోము, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మేము కూడా ప్రభుత్వాన్ని కోరతామని చెప్పాలి. అప్పుడు వాళ్ళు గతంలో ఆయన ఇచ్చిన పిలుపు తప్పు, ఇది కరెక్ట్ అనేది వాళ్ళు సరిదిద్దుకుంటారు. అది సరిదిద్దాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు. మరి ఈ నెల వచ్చే నెల ప్రజల్లోకి వెళ్తానని సమాచారం వస్తుంది. ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తారు సార్? ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి తీసుకొస్తున్నారు, లేవనెత్తుతున్నారు. ఇది మెడికల్ కాలేజ్ ఒకటి లేవనెత్తుతున్నారు. ఏంది సార్ దీని సంగతి? ఇప్పుడు ఫస్ట్ ప్రజలు కూడా ఏం అడుగుతారంటే, మిమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల ప్రజల సమస్యల్ని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యని ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గానికే పరిమితి కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని విమర్శించే హక్కు ఏ శాసనసభ్యుడికైనా ఉంటుంది, ఏ పార్టీ వ్యక్తికైనా ఉంటుంది. అట్లాగే ఈ పార్టీలో ఏమైనా తప్పులు జరిగితే, ప్రజలకు అన్యాయం జరిగితే అవి మీరు చెప్పాలి గొంతెత్తి. మీరు ఎందుకు శాసనసభకి వెళ్ళట్లేదు, మీరు చేసిన తప్పులు బయటపడతాయని అడుగుతారు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం చేయలేని పనులు ప్రైవేటు ద్వారా చేయించినా కూడా ప్రజలకు మేలు జరుగుతుంది. మీరు అవన్నీ చేయనివ్వండి, మీరు చేయలేదు ఇంకొకళ్ళు చేయనివ్వకుండా అడ్డుకోవటం తప్పు అనేది రేపు ప్రజలే తీర్పు చెబుతారు. అందువల్లే ఆయన ఏమంటున్నాడు, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాడు ఈ కార్యక్రమాలని. చంద్రబాబు నాయుడు గారికి టైం ఇద్దామని అంటున్నాడు. కానీ అది కాదు, ఆయనకి ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి, యువత నుంచి సహకారం అందట్లేదు, స్పందన అందట్లేదు. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే, తనకు తను చంద్రబాబు నాయుడు గారికి నువ్వు టైం ఇవ్వకర్లా, ప్రజలు టైం ఇచ్చారు, ఆయనకి 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 2024లో 29 రాకా ఆయన పరిపాలన చూస్తారు. ఒకవేళ 29 రాకా కూడా ఆయన పరిపాలన బాగాలేదని కనుక వాళ్ళు నిర్ణయించుకుంటే, నీకు ఎలాంటి తీర్పు ఇచ్చారో 29లో అట్టాగిస్తారు. లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నీకన్నా మంచి పాలన ఇచ్చాడంటే మళ్ళీ 29 నుంచి మళ్ళీ 34 దాకా కూడా ఆయనకే అధికారం ఇస్తారు. ప్రజలంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలకు 2019లో పడ్డారు, కానీ మళ్ళీ 29లో పడతారని అనుకోవటం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు.